హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదేలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారాన్ని గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రియాసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరామెన్ క్లైమాక్స్ కనిపించింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారాన్ని గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రియాసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్
సినీ టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊర్లో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధ ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊర్లో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధ ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊర్లో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధ ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ,
భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది.
శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ.
విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా
సహాయపడింది. అనుదీప్, ప్రియాసి, సుప్రి, పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది. అనుదీప్, ప్రియాసి, సుప్రి, పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది. అనుదీప్, ప్రియాసి, సుప్రి, పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్,
సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్. సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్. సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదేలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్
సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊర్లో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. అడిగినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊర్లో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. అడిగినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊర్లో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. అడిగినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ,
భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది.
శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ.
విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా
సహాయపడింది. అనుదీప్, ప్రియాసి, సుప్రి, పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది. అనుదీప్, ప్రియాసి, సుప్రి, పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది. అనుదీప్, ప్రియాసి, సుప్రి, పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్,
సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలు నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదేలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్, సాయి రోషన్ సినీ టాపర్,
ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్,
జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఓటీటీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఓటీటీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్. సంగీతం అనూప్ రూబెన్స్. నిర్మాత కె రామ్మోహన్. రచన సంపత్ నంది. దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఓటీటీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు.
ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత. ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్లు వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా.
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధ ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధ ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెలా రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల
ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరికి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరికి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ స్టాపర్, ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది చివరకు రాధా ఎవరికి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు: హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్. సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్. సంగీతం: అనూప్ రూబెన్స్. నిర్మాత: కె రామ్మోహన్. రచన: సంపత్ నంది. దర్శకత్వం: అశోక్ తేజ. విడుదల తేదీ: ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ
ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటినట్లు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెలా రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈరోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వద్ద మరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉదయల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం.
నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓదెల్ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాల ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఓదెల రైల్వే స్టేషన్లో కథాంశం, కెమెరా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఓదెల రైల్వే స్టేషన్ మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు హెబ్బా పటేల్, వైష్ణవి ఎస్ సింహ, సాయి రోషన్, పూజిత పొన్నాడ, నాగ మహేష్, గగన్ విహారీ, భూపాల్, జబర్దస్త్, అప్పారావు తదితరులు. సినిమాటోగ్రఫీ సౌందర్ రాజన్ ఎస్, సంగీతం అనూప్ రూబెన్స్, నిర్మాత కె రామ్మోహన్, రచన సంపత్ నంది, దర్శకత్వం అశోక్ తేజ. విడుదల తేదీ ఆగస్టు 26, 2022. ఓటీటీ వేదిక ఆహా. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. దర్శకుడిగా భారీ సినిమాలు చేస్తూనే చిన్న సినిమాలకు కథలు అందిస్తూ నిర్మిస్తున్న సంపత్ నంది చిత్రానికి రచయిత ఇందులో సాయి రోషన్, సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్, ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు.
పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా ఆయనకు దరఖాస్తు ఉతికి ఇస్తే భార్య రాధాపై ఏ విధంగా సహాయపడింది? అనుదీప్ ప్రేయసి సుప్రి పూజిత పొన్నాడ ఎటువంటి రిస్క్ చేసింది? చివరకు రాధా ఎవరి తల నరికి పోలీస్ రైల్వే స్టేషన్ గడప పెట్టింది అనేది మిగతా కథ. అయితే ఉదయల రైల్వే స్టేషన్లో కథాంశం కెమెరా ఇందులో సాయి రోనక్ సింహ, పూజిత పొన్నాడ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఆహా ఓటీటీ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది అని సమీక్షలోకి వెళ్ళి చూద్దాం. కథ ఏంటంటే, అనుదీప్ సాయి రోషన్ సినీ టాపర్ ఐఏఎస్ వర్ధమరి ఐపీఎస్ తీసుకుంటాడు. పోస్టింగ్కు ముందు 3 నెలల ట్రైనింగ్ కోసం ఓ ఢిల్లీ వెళ్తాడు. ఆ ఊరిలో కొత్తగా పెళ్లి కూతురు అత్యాచారానికి గురవుతుంది. శోభనం రాత్రి తర్వాత ఆమెను రేప్ చేసి దారుణంగా మర్డర్ చేస్తున్నారు. ఆ తర్వాత అదే విధంగా మరో 3 హత్యలు జరుగుతాయి. హంతకుడు అనుదీప్ మరో దాడి లేదా